బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 11 మంది దోషులకు క్షమాభిక్షను రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక లైంగిక దాడి, ఆమె కుటుంబానికి చెందిన 7గురు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో జీవిత ఖైదు పడిన మొత్తం 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ఆగస్టులో విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది.